Good evening all. Respected MD sir and my lovely MD sir, happy birthday sir. And మంచి మాటలు రాసుకొచ్చాను, ఏమనుకోవద్దు, ఎందుకంటే ఫ్లో పోతుంది కాబట్టి. అందరు జోషి ఉన్నారా? నా జర్నీ యూస్టర్లో 3 years. సో 3 years లో నేను బయట కంపెనీలో చాలా ఎర్నింగ్ చేశాను, కానీ ఇక్కడ లర్నింగ్ చేస్తున్నాను బాగా. సో నాకు ఈ 3 years లో చాలా చాలా యోషిత నేర్పించింది. ఐఎమ్ హ్యాపీ పార్ట్ ఆఫ్ యోషిత అండి. అండ్ థ్యాంక్ యూ ఎండి సార్. అండ్ ఇంకోటి ఏంటంటే యోషిత అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కాదండి. జీవితంలో ఎదగాలంటే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఎడ్యుకేషన్ లేకుండా ఏం లేకుండా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అనేది కల్పించేది మన యోషిత కంపెనీ. ఈ కంపెనీలో మీరందరూ అదృష్టవంతులు, మీరు వచ్చిన వాళ్ళు. డెఫినెట్ గా మీరందరూ ఈ కంపెనీ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో మన ఎండి సార్ యొక్క ఆశయం, సో ఆశ లేని మన ఎండి సార్, ఆశ ఉన్న వాళ్ళు తప్పులు చేస్తారు, ఆశయం ఉన్న వాళ్ళు నిజానికి పనులు. ఈ ఆశయం అనేది మనకు 1,00,000 కోట్లు కాదండి, 1,00,000 మందికి ఉపాధి ఇచ్చే అవకాశమే మన ఆశయం అనేది. మన యోషిత యొక్క, మన ఎండి సార్ యొక్క దృఢమైన సంకల్పం అది. దానిలో మేమున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. సో సక్సెస్ అంటే 1,00,000 కోట్లు కాదండి. సక్సెస్ అనేది కోట్లు సంపాదించడం కాదు. నిజంగానే మన అంతిమ యాత్రలో 1,00,000 మందితో యాత్ర ఉండాలనేది నిజమైన సక్సెస్. సో అటువంటి సక్సెస్ మనం చేయకూడాలి. అది మన ఎండి సార్ యొక్క ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ కి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ, కొత్తగా వచ్చిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళని, దశాబ్దాల పేదరికాన్ని పారదోలే ఒకే ఒక సెక్టర్ రియల్ ఎస్టేట్ సెక్టర్. అటువంటి రియల్ ఎస్టేట్ సెక్టర్ లో మనం ఉన్నందుకు చాలా గర్వపడాలి. అందులో యోషిత ది బెస్ట్ కంపెనీ. సో లాస్ట్ కి ఒకే ఒక ఫైనల్ వర్డ్ అంటే, ఓటమిని ఓడించే సత్తా ఉంటే ఓపికతో ఓటమిని సైతం గెలిపించే సత్తా ఉన్నది. కాబట్టి రామని ఎక్కడ కూడా ప్లాట్ పడండి. మీ పేషెన్సే, ద పవర్ ఆఫ్ పేషెన్సే సక్సెస్ అనేది డెఫినెట్ గా మీరందరూ గుర్తించాలి. ఎందుకంటే రాగానే 3 నెలలకు 6 నెలలకు మనకు సేల్స్ పడలేదని వెళ్ళిపోతే ఎప్పుడో సక్సెస్ కాదు. ఒక్కసారి స్టెప్ ఇందంటే డెఫినెట్ గా అది మనందరికీ సక్సెస్ అనేది ఓపికతో ఉంటేనే మన ఓపికే మన సక్సెస్ అనేది నేను గాఢంగా నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి యూత్ ఫ్యామిలీ అందరికీ. ఈరోజు హ్యాపీ 4th anniversary టు ఆల్ అండ్ స్పెషల్ బర్త్డే విషెస్ టు అవర్ ఎండి సార్. ఇలాంటి కంపెనీలో ఇంత యంగ్స్టర్స్ కి ఇంత డెవలప్మెంట్, మనకు అంత సపోర్ట్ లీడర్స్ ఉండడం వల్లనే మనకు ఇలా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మంచి బిజినెస్ గా ఉంది. ఇందులో ఇలాంటి యంగ్ అండ్ ఎడ్యుకేటెడ్ ఎంపీ వల్లనే మనం ఇన్ని 4 years లోనే 12 వెంచర్స్ లాంచ్ చేసి 13 వెంచర్స్ కి రెడీ అవ్వబోతున్నాం. ఇలాంటి గ్రేట్ కంపెనీలో మనం ఉన్నందుకు అందరం మన సక్సెస్ అవుతాం. అందరూ ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళందరితో మనం కంపెనీలో కంటిన్యూ చేసుకుంటా పోతే మన సక్సెస్ యోషితతోనే ఉంటుంది. సో థ్యాంక్స్ టు ఆల్ మై యోషిత ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా సక్సెస్ అనేది కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే సక్సెస్ అనేది వస్తుంది. కానీ దానితో పాటు ధైర్యం, తెగింపు, ఈ 2 ఉన్నటువంటి వాళ్ళే
అద్భుతమైనటువంటి అజీవాన్ని వెతుకోగలరు. దీంట్లో మన కంపెనీ విత్ ఇన్ 4 years లో అంత అద్భుతమైనటువంటి సక్సెస్ చదువుతుంది. అదేవిధంగా కేవలం 4 సంవత్సరాలు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నుంచి ఒక 3 ఫ్లోర్లు ఉన్నటువంటి ఒక ఆఫీస్ని స్థాపించగలిగినటువంటి ఘనత మనకు యోచిత. అదేవిధంగా ఒక మార్కెటింగ్ వెంచర్తో స్టార్ట్ అయ్యి కేవలం 4 సంవత్సరాల్లో 12 వెంచర్స్ చేసి దీంతో పాటు ఒక 6 వెంచర్లు మనం 4 వెంచర్స్ కలిగినటువంటి ఘనత మన యోచిత. సో ఇంత అద్భుతమైనటువంటి సక్సెస్ మనం చూపించినటువంటి మన ప్రీతం నాయకులు గణాల కర్ణాటక గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. ముందుగా యోషిత సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న ఎండి గారికి శుభాకాంక్షలు. నేను ఏపీ నుంచి వచ్చాను. వచ్చేటప్పుడు చాలా నాకు జీరోలో ఉన్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇది నిజం, నమ్మండి. ఆ రోజు నేను మన యోషితాకి వచ్చినాక మాకు భీష్మాచార్య లాంటి వాడు మా ఎంవీఆర్ ప్రసాద్ గారు, ఈ ప్రసాద్ గారు కంపెనీలో తీసుకొచ్చినాక ఇంకొక మంచి పవర్ఫుల్ లీడర్ని రాజేష్ రెడ్డి గారి స్వామిని పరిచయం చేశారు. ఆ పరిచయం మరలా ఎండి గారి రూమ్ లోకి వెళ్ళేసినాక ఫస్ట్ ఎండి గారు నాకు షేక్ హ్యాండ్ జాయిన్ అవుతున్నా సార్ అంటే షేక్ హ్యాండ్ ఇచ్చారు. అప్పుడు పవర్ స్టార్ట్ అయింది సార్. అప్పుడు దాకా ఉన్న నా ఎనర్జీ మొత్తం లో ఉన్నదంతా ఒక జనరేట్ అయింది. నేను ఆగస్టు 15 ఇండియాకి స్వాతంత్రం వచ్చిందేమో కానీ నాకు ఆగస్టు 15 ఫస్ట్ అప్లికేషన్ ఆగస్టు 15 నేను ఒంగోలులో ఉండి ఆన్లైన్ లో అమౌంట్ వేసి నేను ఇక్కడ ఆగస్టు 15 అప్లికేషన్ పూర్తి చేశాను. అక్కడి నుంచి ఇంకా తిరుగు లేకుండా మంచి పవర్ తోటి ఈ బిజినెస్ చేస్తున్నాను. కానీ యోషిత బ్రాండ్ కి మంచి పవర్ ఉంది. ఆ పవర్ ఎండి గారి చేతుల్లో ఉంది. అది నాకు ఆ పవర్ కొంత తీసుకున్నాను. ఇక ఎనిమిది చూడడం ఈ బిజినెస్ మాత్రం మంచి సక్సెస్ తోటి చేస్తానని మేము హామీ ఇస్తున్నాం సార్. సో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4th anniversary, హ్యాపీ 4th anniversary అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ కమల్ సార్. ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి వ్యవస్థలో నమ్మకమైన పెట్టుబడి మీది. ఆ నమ్మకాన్ని కోల్పోకుండా చూసుకుని కాపాడుకునే బాధ్యత మాది. థ్యాంక్ యూ సో మచ్. ప్రథమంగా మన ఎంపీ కమలాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. అలాగే మన ఎంపీ గారి ధర్మపత్ని మేడం గారికి నమస్సుమాంజలు మేడం. సారు యోచన కోసం పడే తపనలో మీరు భాగస్వాములై యోచన అభివృద్ధికి మీ వంతు మీరు కూడా ప్రయత్నం చేస్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎంపీ అనేవాడు కాకుండా ఒక లీడర్గా వర్ణిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసేసాడు. మా అందరికీ కూడా పార్ట్నర్షిప్ ఇచ్చేసాడు సార్ ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక మార్పు, సంచలనమైన మార్పు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ అది కాదు రియల్ సిటీ అని నిరూపించిన సారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఆడ మగ ముసలి ముసుగా ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయ్యి ఈ రోజు ప్రపంచంగా ఇంతమంది ఉన్నారంటే యోచన ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది సార్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అయినట్టే. అలాగే ఒకే వైపు తన యొక్క తెలివితేటలతో ముంబై హైవేలో 12 ప్రాజెక్ట్స్ ఒక 10 సంవత్సరాలు చేస్తే కానీ ప్రాజెక్టు ఒక 2.5-3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ఒక శిఖరాలకే తన పేరును క్రీడలను చేజిక్కిస్తున్నాడు. అలాంటి సారు ని వర్ణించాలంటే ముంబై బాస్ అనే పేరు ఆయనకే
సో అలాగే తను సో ఇక్కడ ఏంటంటే టూర్స్ అనేది కాకుండా మా కుటుంబాల గురించి ఆలోచించి పునర్దర్శిస్తూ మమ్మల్ని మా కుటుంబాలను ఎంకరేజ్ చేస్తూ మేము తను కాలువ తిరగడం కాదు మేము కాలువ తిరగాలి నేను కోటీశ్వరుని కాదు నా లీడర్స్ నా అసోసియేట్స్ అందరూ కోటీశ్వరులు కావాలనే ఒక ఆలోచనతో చరిత్ర సృష్టించి మమ్మల్ని అందరినీ 100 మందిని డైనమిక్ లీడర్లను తయారు చేసినటువంటి సారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. వచ్చేసి నేను వచ్చేసి 2 సంవత్సరాలు అయింది వ్యవస్థ పరిచయం అయ్యి. కానీ నాకు తెలిసిన వీడియో అయితే లేదు కానీ ఆమె వెళ్ళిపోయారు. కానీ నాకు కూడా రమ్మన్నారని ఒక్కసారి అడుగుతుంటే నాకు వెళ్ళింది కాలేదు. ఉంటే ఒక కంపెనీలో ఉండి మంచిగా చేసుకోవాలి స్థాయి అనేది ఉంటుంది, అనేది ఉంటుంది. కానీ ఆ కంపెనీ కూడా సక్సెస్ రాదు, నమ్మారు. నేను మంచి సక్సెస్ అయ్యాను, మంచి ఒక పొజిషన్లో ఉన్నాను. నాకు నరేష్ సార్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ప్రసాద్ సార్ కానీ శ్రీనివాస్ సార్ కానీ సార్ కానీ సపోర్ట్ చాలా బాగుంటుంది. నాకు టీం దానికి ఎక్కడ ప్రాబ్లం లేదు, చాలా వెళ్ళిపోయినాను. నేను స్థిరంగా నిలబడేదంటే పెద్ద సపోర్ట్ వల్లనే నాకు మంచి సక్సెస్ వచ్చినాక నేను చదివించాలని నాకు సేల్స్ అనేది కూడా మంచిగా జరుగుతున్నాయి, మంచిగా బిజినెస్ బాగుంటుంది, మనం 10 మందికి చెప్పగలుగుతాము. ఇంకోటి మనకు ఏంటంటే మనం సక్సెస్ అయితే 10 వాళ్ళకి చెప్తాము. అట్లాగే నాకు కొంచెం మందికి చెప్పాను, మంచి వాళ్ళకి పరిచయం చేయాలి. మన కంపెనీ చాలా మంది చెప్పాను, మంది అందరు నమ్మి మన కంపెనీ గురించి చూసడం జరుగుతుంది. నాకు మాట్లాడే పడతానండి, భయం వేస్తుంది. పట్టేస్తుంది. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ముందుగా మన బ్రాండెడ్ స్టార్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే హ్యాపీగా ఉంటూ మమ్మల్ని హ్యాపీగా పెట్టాలని కోరుకుంటున్నాను సార్. ఈ ముందుగా నా సభాముఖంగా మీకు విషయం చెప్పే ఛాన్స్ ఇచ్చిన రాజశేఖర్ గారికి, రాజశేఖర్ గారికి, స్వామి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా జర్నీ యోషికాతో స్టార్ట్ అయ్యి 10 years అవుతుంది సార్. యోషికా ఇట్స్ నాట్ ఏ బ్రాండ్, ఇట్స్ ఏ ఎమోషన్, ఎథిక్స్, వాల్యూస్ ఉన్న కంపెనీ అండి. సేమ్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అవే ఎథిక్స్, వాల్యూస్,
మన కమల్ గారికి మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు సార్. విష్ యూ అండ్ ఆల్ ఆఫ్ ది ఉచిత ఫ్యామిలీ వెరీ హ్యాపీ 4th anniversary. నేను ఎక్కువ మాట్లాడాను సార్. ఈ జనసంఘం చూడండి సార్, ఇన్ని వందల కుటుంబాలు అభిమానంతో వచ్చాయంటే ఇక యోషిత మీద వాళ్ళకున్న అభిమానం ఎలాంటిదో తెలుస్తుంది సార్. 3.5 ఏళ్ల వ్యవధిలో 10 ప్రాజెక్టులు ఏంటి సార్, 30 ప్రాజెక్టులు ఏంటి, అన్ని కంప్లీట్ అయిపోతాయి సార్. ఆ ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టి యోషిత ఈ పొజిషన్ ఉంది సార్. అది మీ వల్లే సార్. ఏ సబ్ కుछ नहीं लेकिन कमल का कमाल है. थैंक यू वेरी मच. జయ